వీడియో వీడియో మీకు యూట్యూబ్ ఉందా? ఫోన్ లో చూస్తారా యూట్యూబ్ ఏమన్నా? నా ఛానల్ అర్హా కలెక్షన్స్, అందులో చూడండి. మీరిద్దరు వస్తారు అందులో, ఓకేనా? కాదా వాటర్ ఫాల్స్ ఉందంటే ఇక్కడ ఇదిగో తీసుకెళ్తానంటున్నారు. సైకిల్ కూడా ఎక్కించేద్దాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు. రండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్హా కలెక్షన్. ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ కి వెళ్తామండి. దీనికి మనం ముంజులూరు వెళ్లే దారిలో ఉప్పరిల్లు అని ఉంటుందండి బోర్డు. ఆ బోర్డు ఉన్న దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్స్ వస్తే మనకు ఉప్పరిల్లు విలేజ్ ఉంటది. ఆ విలేజ్ నుంచి ఇలా సిమెంట్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత మనకి మామిడి తోట వస్తుందండి. ఇది మామిడి తోట నుంచి మనం లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలండి. లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వరకు మేము వ్యాన్ వేసుకొచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి దారి చిన్నగా ఉందండి. అందుకని మేము బై వాక్ వెళ్ళాం. బండి వేసుకొచ్చిన వాళ్ళకైతే చక్కగా వెళ్ళిపోవచ్చు లోపల వరకు. 2 కొండల మధ్య నుంచి వెళ్తామండి. జామాయిల తోట ఉంటుంది, దాన్ని దాటుకుంటూ 2 కొండల మధ్య నుంచి వెళ్తాం. తేనెపట్టు చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ లేని ఐటమ్స్ లేవండి, అన్ని ఉన్నాయి. అడవి కదా, కుంకుడుకాయలు, చిన్న చిన్న మామిడికాయలు, బాబా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. మీకు లాస్ట్ లో చూపిస్తాను నేను. మేము దొంగతనం కూడా చేసాం మామిడికాయలు, అడిగే తీసుకున్నాంలేండి. మనకి ఇలా చిన్న చిన్న కాలువలు ఒక 19 ఉంటాయండి. అవి దాటుకుని వెళ్ళాలి. వాటర్ మాత్రం చూసారా ప్యూర్ గా ఉంది. మేము వెళ్ళింది అయితే జూలై నెలలో అండి, సమ్మర్ హాలిడేస్ కి వెళ్ళాం. అదే మీరు ఇప్పుడు వర్షాకాలంలో వెళ్తే వాటర్ అనేవి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయండి. కాకపోతే మీరు చూసుకుని వెళ్ళండి వర్షాకాలం అయినా. నేను చూపిస్తున్నానండి. ఈ 2 కొండలు మధ్యలోంచి వెళ్ళిన తర్వాత కొండ అంచు నుంచి వెళ్తామండి మనం. మాకైతే ఇక్కడ అసలు వాటర్ ఫాల్స్ ఉందని కూడా తెలియదండి. మీకు ఫస్ట్ వీడియోలో చూపించాం కదా, చిన్న పిల్లలు వాళ్ళు ఉప్పరిల్లు వాళ్ళ పిల్లలండి. ఏజెన్సీ కదా, ఫుల్ ఏజెన్సీ. ఇక్కడ సిగ్నల్ ఉండదు, ఏముండదండి. వాళ్ళు చెప్తేనే మాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని తెలిసింది. వాళ్ళే తీసుకెళ్తామంటే వచ్చాను. లొకేషన్ చూసాను ఎంత బాగుందో. నేచర్ ని మనం ఆస్వాదిస్తే ఆ ఫీలింగ్ మనం వర్ణించలేమండి, అంత బాగుంటుంది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, వెళ్ళండి. మీకు అంటే మనం ఎక్కడ నాకు గోవా ఇలా, నేనైతే గోవా వెళ్ళానండి. అక్కడ నాకు ఒక ప్లేస్ నేమ్ గుర్తులేదు కానీ సేమ్ ఇలానే వాటర్ ఫాల్స్ ఉంటది. మనం ఇక్కడి నుంచి ఇబ్బంది పడి అక్కడికి వెళ్ళి అవన్నీ చూసే మన ఇక్కడ ఏరియాలో ఉన్నవి చూసిన తర్వాత వెళ్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే మనకి ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయండి, ఓకేనా? చూసారండి మా బాబు పాప అయితే ఇంకా కిందకి దిగలేదు. ఎందుకంటే అడవి కదండి, మేము నడిపించలేదు. దోమలు అవి కూడా ఉంటాయని బాబుని కూడా ఎత్తుకున్నారు. నేనైతే క్యారీ చేయలేదండి, నేను వీడియో తీయడమే సరిపోయింది. మా ఫ్రెండ్ వచ్చిన వాళ్ళందరూ తీసుకుని ఎత్తుకున్నారు. వాటర్ క్యాన్ కూడా తీసుకెళ్ళాం మేము, ఎందుకన్నా మంచిదని. కాకపోతే వాటర్ అసలు ఏమీ యూస్ చేయలేదు, మోయడం బరువు అయిపోయింది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటదని చెప్పారు పిల్లలు. వెళ్ళడానికి 4, రావడానికి 4. వాళ్ళైతే అసలు ఎలా నడిచేస్తున్నారంటే, మనకేంటంటే ఈ పొల్యూటెడ్ ఫుడ్ ఇవన్నీ తిని మనం ఇలా అయిపోయాం. వాళ్ళు మాత్రం ఏజెన్సీలో ఉంటారు కదండి, అవేమి ఉండవు, చక్కగా తింటారు. ఇప్పుడు ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అనేది పేదవాడికి లేదండి. ఎందుకంటే రిచ్ కిడ్స్ ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు. పేదవాళ్ళు ఏంటంటే పొల్యూటెడ్ ఫుడ్డే తింటున్నారు. ఎందుకంటే అది తక్కువకి దొరుకుతుంది కదా. మనకేంటి, మన ఖర్చులకి, మనకు వచ్చే సాలరీస్ కి, ఇవన్నిటికి మనం ఎఫెక్ట్ చేయలేకపోతున్నాం. ఆర్గానిక్ ఫుడ్ అనేది మనం ఎఫెక్ట్ చేయలేకపోతున్నాం. అసలు చాలా మందికి దాని గురించి అవగాహన కూడా ఉండట్లేదండి. ఫుడ్ గురించి అవగాహన కూడా ఉండట్లేదు.
మెయిన్ ఏంటంటే అది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇదైతే కొండ మధ్యలోంచి రాళ్ళ మీద నుంచి వెళ్ళాలండి. చూపిస్తున్నాను కదా మీకు. మనకి సైడ్ నుంచి కాకుండా ఈ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే సైడ్ నుంచి దారి ఉందండి. కాకపోతే అది బాగా నడవడానికి ఇబ్బంది అని మేము వాటర్ లేవని ఇందులోంచి వెళ్తున్నాం. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీరు చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొండ ఏరియాలో ఏంటంటే వాటర్ ఒకేసారి వచ్చేస్తుంది వర్షం వచ్చినప్పుడు. అదొకసారి మీరు చూసుకుని వెళ్ళండి. చూసారా ఘాటీ రోడ్ లాగా ఎలా ఉందో? కొండ పక్క నుంచి ఉందండి రోడ్డు. ఒక్క స్లిప్ మనం జారిన కిందకి వెళ్ళిపోతాం, కాబట్టి చాలా కేర్ఫుల్ గా వెళ్ళండి. మాకైతే అసలు వాటర్ ఫాల్ ఉందా లేదా డౌట్ అండి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మనకు తెలీదు, ఆ చిన్నపిల్లలు చెప్పారు ఉందని. మాకు అంటే మేము కన్నాపురం ఏరియాలో ఉన్నాం, ఎప్పుడు మాకు తెలీదు, ఎవరు చెప్పలేదు, తెలిసిన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. మాకైతే తిట్టుకుంటున్నాం మేము వాళ్ళని, బాబోయ్ ఎంత దూరం అసలు మనం నడవలేం కదా ఇప్పుడు. వాటర్ ఫాల్స్ వచ్చేసినాయండి. వాటర్ ఫాల్స్ చూసారు. ముంజులూరు వాటర్ ఫాల్స్ మాత్రం బాగాలేదండి, అక్కడ వాటర్ ఏం లేవు ఇప్పుడు. అక్కడ మీద ఇది చాలా 1000 రెట్లు మాకు బెటర్ అనిపించింది. అక్కడ మేము వెళ్ళాం, కానీ నా ప్రీవియస్ వీడియో ముంజులూరు ఉంటుంది చూడండి ఒకసారి. వాటర్ ఏమీ ఎక్కువ లేదండి, జస్ట్ అలా చిన్నపిల్లలు ఆడుకునేలా ఉన్నాను. మేము చాలా డిసప్పాయింట్ అయ్యి వచ్చేసామండి. ఫ్యామిలీతో వెళ్ళాము, డిసప్పాయింట్ అయ్యి వచ్చేసాం. కానీ మాకు ఇప్పటికి లేట్ అయిపోయింది, ఎందుకంటే మేము ముంజులూరు వెళ్ళి ఇక్కడికి వచ్చాం కాబట్టి మాకు లేట్ అయిపోయిందండి ఇక్కడ. అందుకని మేము బై వాక్ మళ్ళీ నడిచాం కాబట్టి ఎక్కువ టైం పట్టింది. అదే మెయిన్ ఇక్కడికే ముందు మేము వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది. ఈసారి కంపల్సరీ మేము మళ్ళీ వెళ్తామండి ఇక్కడికి. వాటర్ కూడా చాలా బాగున్నది. వీడియో నేను నా షార్ట్ వీడియోలో పెట్టానండి ఇది ఆల్రెడీ. నేను షార్ట్ వీడియోలో పెట్టి కామెంట్ చేయమన్నా, ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేసి కామెంట్ చేయమని చెప్పాను. కాకపోతే ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా చేయలేదండి. చేసిన తర్వాత నేను లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఎవరికి తెలియదేమో, అందుకని నేనే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి సండే. ఇది ఉప్పరిల్లు వాటర్ ఫాల్స్ అండి. ఇది ఉప్పరిల్లు విలేజ్. ఈ విలేజ్ చాలా చిన్నది విలేజ్. ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేస్తారండి. ఒక ఫోన్ సిగ్నల్ ఉండదు, గేమ్స్ ఆడుకుంటారు. 90s కిడ్స్ కి ఇవన్నీ బాగుంది. అడిగే కోసుకున్నాం మామిడికాయలు మేము, కానీ చాలా టేస్ట్ ఉన్నాయండి. లాస్ట్ లో ఇంకా మేము వెళ్ళగానే సన్సెట్ అయిపోతుందండి. సన్సెట్ అయిపోతుంది. ఇంకా మా మేనగోడలు బర్త్డే ఉందండి ఆ రోజు. ఇంకా కొంచెం చిన్నగా కేక్ కటింగ్ చేసి